గత కొన్నేళ్లుగా తెలంగాణలో విపరీతంగా వరి ధాన్యం పండుతోంది. రైతులు పంట విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా మెరుగైన విత్తనాలు, పురుగుల మందులు, సరైన సాగు పద్ధతులతో వరి ఉత్పత్తిలోనూ భారీగా దిగుబడులు సాధిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా వరి ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో విపరీతంగా వరి ధాన్యం పండుతోంది. రైతులు పంట విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా మెరుగైన విత్తనాలు, పురుగు మందులు, సరైన సాగు పద్ధతులతో వరి ఉత్పత్తిలోనూ భారీగా దిగుబడులు సాధిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా వరి ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరిపోయింది. అయితే దేశవ్యాప్తంగా బియ్యం, వడ్ల నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. గోదాముల్లో భారీగా నిల్వలు ఉండడంతో ఇటీవలే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ పంట కొనుగోలు ప్రారంభం కాకముందే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి ఏప్రిల్ నెలలో జారీ చేసింది. దీంతో గోదాముల్లో కాస్త ఖాళీ ఏర్పడింది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతిసారి ఇలాగే చేయలేమని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరి పంట సాగును తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి సాగుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి పంటల మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికను రెడీ చేసింది. దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 2.5 కోట్ల ఎకరాల మేర వరి సాగును తగ్గించాలని ఒక భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో తెలంగాణ వాటా 10%. అంటే తెలంగాణలో రానున్న 5 ఏళ్లలో ఏకంగా 25 లక్షల ఎకరాల్లో వరి సాగును తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణలో వరి సాగు రికార్డులు సృష్టిస్తుండగా గడిచిన 3 ఏళ్లలోనే సాగు విస్తీర్ణం ఏకంగా 16 లక్షల ఎకరాలు పెరిగి మొత్తంగా 133 లక్షల ఎకరాలకు చేరింది.